హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఆల్మండ్ అలాగే రైస్ ఫ్లోర్తో స్క్రబ్ చూపిస్తున్నా అండి. ఇది పిగ్మెంటేషన్కి అలాగే యాంకిల్స్ ఉన్నదానికి చాలా బాగా పనిచేస్తుంది. వాటికి కావాల్సినది గ్లిజరిన్ కావాలి మనకి. గ్లిజరిన్, రోజ్ వాటర్ అలాగే రైస్ ఫ్లోర్ అంటే బియ్యం పిండి కావాలి. ఇది చాలా అలాగే ఆల్మండ్ అనమాట. ఆల్మండ్ పేస్ట్ మనము మిక్సీలో పెట్టి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఆల్మండ్ అనేది గోర్ల ఇన్ఫెక్షన్స్కి అలాగే ఫంగస్ ఉన్నా కానీ బ్లాక్ స్పాట్స్ ఉన్నా కానీ వెంటనే మనకి మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఇక్కడ నేను 2 స్పూన్స్ ఆల్మండ్ పౌడర్ అనేది మిక్సీలో వేసి పెట్టుకున్నాను. అలాగే ఇక్కడ 2 స్పూన్స్ బియ్యం పిండి వేసాను. గ్లిజరిన్ 2 స్పూన్స్ వేసాను. అలాగే కొంచెం రోజ్ వాటర్ 1 స్పూన్ వేయాలి. మనం గ్లిజరిన్ వేసే దానివల్ల ఏమవుతుందంటే మన యాంటీ బ్యాక్టీరియా లాగా మనకి బాగా పనిచేస్తుంది, షైనింగ్ వస్తుంది. బాదం అనేది ఆయిల్ కంటెంట్స్ ఉంటుంది కాబట్టి దాది మన స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది, డ్యామేజ్ కాకుండా. నెయిల్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. నెయిల్స్లో ఫంగస్ ఉన్నా కానీ నెయిల్స్ మీద ఏమన్నా డ్యామేజ్ విరిగిపోతుంటే కూడా అది మనకి ప్రొటెక్ట్ చేస్తుంది. ఇది ఫేస్కైనా అలాగే చేతులకు కాళ్ళకైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది చాలా మంచి రెడీమీ. ఇప్పుడు నేను ఇవన్నీ వేసేసి కలిపేసాను. కొద్దిగా రోజ్ వాటర్ వేయాలి. మరి ఎక్కువ పేస్ట్ కాకూడదు ఫ్రెండ్స్, కొంచెం స్క్రబ్బర్ మార్గానే ఉండాలన్నమాట. ఖచ్చితంగా డిఫరెన్స్ అనేది తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇది హోమ్ రెడీమీ, ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే. జస్ట్ ఒకవేళ మీ దగ్గర గ్లిజరిన్ లేకపోయినా పర్వాలేదు, రోజ్ వాటర్ వేసుకోవచ్చు అనమాట. కానీ గ్లిజరిన్ వేస్తే ఏమవుతుందంటే యాంటీ ఫంగస్ ఉన్నదానికి మనకి ఫింగర్స్లో యాంటీ ఫంగస్ ఉన్న బ్లడ్ సర్క్యులేషన్ సరిగా లేకపోయినా మనకి ఫంగస్ అనేది వస్తుంది. అందుకోసమని అనమాట. అలాగే పిగ్మెంటేషన్కి మంచిగా పనిచేస్తుందండి. తెల్ల మంగు అలాగే నల్ల మంగు ఉన్న వాళ్ళకి ఇది వాడామంటే వీక్లీ 2 టైమ్స్ వాడినారంటే ఖచ్చితంగా మీకు 1 మంత్లోనే రిజల్ట్ అనేది తెలుస్తుంది. అలాగే మెడ కింద ఉన్న నలుపు కూడా మీకు ఖచ్చితంగా డెఫినెట్గా తగ్గుతుంది, గ్యారంటీగా ఫ్రెండ్స్. ఇక్కడ నేను డెమో చేసి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నేను హ్యాండ్ మీద చూపిస్తున్నాను చూడండి. అసలు రాస్తుంటేనే మనకు చూడండి షైనింగ్ అనేది వస్తుంది. ఇది ఫేస్కి కానీ నెక్కి కానీ హ్యాండ్స్కి కానీ లెగ్స్కి కానీ మనము అప్లై చేసేసి ఒక 2 మినిట్స్ మనం రబ్ చేసుకోవాలి. యాంటీ క్లాక్ వైజ్ లాగా మసాజ్ చేసుకోవాలన్నమాట. అలా మసాజ్ చేసుకొని కొంచెం కొంచెం వాటర్ తీసుకుంటూ దీన్ని మసాజ్ చేసుకొని వదిలేయాలన్నమాట ఫ్రెండ్స్. దానికన్నా ఫస్ట్ ఎవరైనా నా ఛానల్ చూస్తున్నారా, మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా మీకు ఏమైనా కావాలంటే కూడా నేను అప్లోడ్ చేస్తాను. కామెంట్ సెక్షన్లో చెప్పారంటే ఇలాంటి మంచి వీడియోస్ అనేది ఖచ్చితంగా మీ ఫస్ట్ నోటిఫికేషన్స్ మీ దగ్గరికి వస్తాయన్నమాట. చూడండి డిఫరెన్స్ చూడండి అప్పుడే. ఎందుకంటే మనం ఇక్కడ ఆల్మండ్ పౌడర్ వేసాము. మార్కెట్లో ఈజీగా ఆల్మండ్ అనేది దొరుకుతుంది. లేకపోయినా బ్యూటీ పార్లర్ షాప్స్లో మీకు ఆల్మండ్ పౌడర్ అన్న దొరుకుతుంది. లేదు అంటే మనం ఇంట్లోనే ఒక 10 ఆల్మండ్ తీసుకొని మనం గ్రైండ్ చేసేసామంటే అది పౌడర్ అవుతుంది. ఇది మనము 1 వీక్ వరకు ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. కావాలన్నప్పుడు మనం తీసి దీన్ని రబ్ చేసుకోవచ్చు. చాలా మంచి ఎఫెక్ట్గా పనిచేస్తుంది ఫ్రెండ్స్. మీకు చూస్తుంటేనే తెలుస్తుంది. డస్ట్ కూడా ఇది బ్లాక్ డస్ట్ ఉన్నా కానీ ఇప్పుడున్న పొల్యూషన్కి మనకి బయట వెళ్ళినామంటే డస్ట్ అనేది ఎక్కువ వస్తుంది. ఆ డస్ట్ కూడా మీకు చూపిస్తాను చూడండి ఎంత బ్లాక్గా వస్తుందంటే మనం స్క్రబ్ చేసే కొద్దికి మనకు డస్ట్ అనేది మన హ్యాండ్స్ మీద కానీ నెక్స్ మీద వచ్చేస్తుంది. ఇప్పుడు నా హ్యాండ్ చూడండి ఎంత నీట్గా పర్ఫెక్ట్గా అయిపోయింది. ఈ హ్యాండ్ చూడండి, ఈ హ్యాండ్కి కొంచెం డల్గా ఉంది. ఈ తల హ్యాండ్ వచ్చి చాలా బ్రైట్గా ఉందన్నమాట. మన ఫేస్ కూడా బ్రైట్నెస్ అనేది ఎక్కువ వస్తుంది. ఇన్స్టెంట్ గ్లో కాకుండా మీకు ఖచ్చితంగా ఇది మీరు వీక్లీ 3 టైమ్స్ కానీ లేదా 2 టైమ్స్ చేసుకున్నారంటే మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. వీటికి ఏమి ఎక్కువ అవసరం కూడా లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి లెగ్స్కి ఇక్కడ యాంటీ ఫంగస్ అయ్యి నెయిల్స్ అనేది ఇరిగిపోతున్నాయి. దీనికి కూడా దీనికి కూడా మనం చేసుకున్న పేస్ట్ని మనం లెగ్స్కి కూడా విరిగిపోయిన నెయిల్స్ మీద మనం మసాజ్ చేసినామంటే ఆ మసాజ్ వల్ల ఏమవుతుందంటే మనకి పెరిగే
ఎముకల నుంచి బోన్ నుంచి మనకి స్ట్రాంగ్ అనేది ఉంటుందన్నమాట. కాల్షియం డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకు కూడా మనకి నెయిల్స్ అనేవి ఇరిగిపోతుంటుంది. అలాంటప్పుడు మనము ఇలా ఈ మసాజ్ చేసేసుకున్నామంటే కొంచెం వరకు మనం తీసుకున్న డైట్తో పాటు కొంచెం ఇలాంటివి కూడా మనం చిట్కాలు పాటించామంటే మన హెల్త్ని అలాగే మన స్కిన్ని మనం కాపాడుకోవచ్చు అన్నమాట. లేదంటే మనం బ్లాక్గా మనకి పిగ్మెంటేషన్ లాగా అలాగే ట్యాన్ లాగా ఉండిపోతుంది. ఇలా కొంచెం అంతా రబ్ చేసినాక మనం మరి కొంచెం వాటర్ తీసుకొని మళ్ళీ మసాజ్ చేసుకొని ఒక 5 మినిట్స్ వరకు మసాజ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది మసాజ్ చేస్తున్న తర్వాత డైరెక్ట్గా ఊరికే మనము క్లాత్ కానీ లేకపోతే వాటర్ తీసుకొని క్లీన్ చేయాలి. సోప్ అయితే పెట్టకూడదు. బెటర్ మీరు ఇది నైట్ చేసుకున్నారంటే మనకి నైట్ అంతా పడుకున్నప్పుడు మన స్కిన్లోకి మనం అప్లై చేసిన గ్లిజరిన్, రోజ్ వాటర్ అలాగే ఆల్మండ్ పౌడర్ అనేది మన స్కిన్లోకి బాగా అబ్జర్వ్ అవుతుందన్నమాట. మార్నింగ్ అయితే మరి యాజ్ యూజువల్గా పని ఎండ బయటికి వెళ్తుంటాం, మళ్ళీ డస్ట్ అంతా ఉంటుంది. ఎక్కువ మీరు నైట్ టైమ్సే ఇలాంటివి హోమ్ రెమెడీస్ చేశారంటే మంచి ఎఫెక్ట్ రిజల్ట్ అనేది వస్తుంది. వైటనింగ్ స్కిన్ వస్తుంది. అలాగే పిగ్మెంటేషన్ వాళ్ళకి బెస్ట్ రిజల్ట్ అని చెప్పచ్చు. ఇది బ్లాక్ మార్క్స్ ఉన్న కాడ తగ్గుతుంది. పిల్లల కింద పడినప్పుడు కూడా బ్లాక్ స్పాట్స్ అనేది ఉందనుకోండి, ఆ బ్లాక్ స్పాట్స్ కూడా మనకు తొలగిస్తుంది అనమాట. అలాగే పింపుల్స్ వచ్చి మచ్చలు పడి ఉంటుంది కదా, వాళ్ళకు కూడా మచ్చలు పడిన కాడ మాత్రమే ఇది అప్లై చేసినామంటే ఖచ్చితంగా మనకి మంచి రిజల్ట్ అనేది వస్తుంది. మీతో షేర్ చేద్దామని చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది రిక్వెస్టెడ్ వీడియో అనమాట. ట్యాన్ మార్క్స్కి అలాగే ఫంగస్ ఉన్న నెయిల్స్కి చూపించమని చెప్పారు. చూడండి, ఇలా చేసిన తర్వాత కొంచెం నెయిల్ అనేది కొంచెం షైనింగ్ అనేది వచ్చింది. ఆ కాళ్ళ మీద ఉన్న నలుపు కూడా మనకి పోతుందన్నమాట. మీకు ఇంకొక కాల్ కూడా డిఫరెన్స్ లెగ్ కూడా ఇంకో లెగ్ కూడా మీకు డిఫరెన్స్ చూపిస్తాను చూడండి. అలా మొత్తం వాటర్తో క్లీన్ చేసేయాలి. అలా క్లీన్ చేసేసిన తర్వాత ఇంకా మనం ఇంకా మామూలు వాటర్తోనే మనం క్లీన్ చేసుకోవాలి. ఇంకా ఏ సోప్ కానీ మనం వాడకూడదు. డిఫరెన్సెస్ చూడండి. ఇప్పుడు ఈ లెగ్ వచ్చి మసాజ్ చేసాం, ఇతని లెగ్ వచ్చి మసాజ్ చేయలేదు. నెయిల్స్ కూడా చూడండి అలాగనే ఉన్నాయి. ఇది డైలీ కన్నా మనం ఇట్లా నెయిల్ ఫంగస్ ఉన్న వాళ్ళు 2 డేస్కి ఒకసారి చేసినారంటే మంచి రిజల్ట్ అనేది వస్తుంది. నెయిల్స్ కూడా బాగా పెరుగుతాయి అన్నమాట. ఇది ఎవరైనా యూస్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇది హోమ్ రెమెడీ కాబట్టి నో ప్రాబ్లం, సైడ్ ఎఫెక్ట్స్ అనేది రాదు. కాల్ డిఫరెన్స్ కూడా చూడండి. ఇది బ్రైట్గా ఉంది, అది కొంచెం డల్గా ఉంది ఫ్రెండ్స్. నచ్చితే కన్నా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఎవరికైనా షేర్ చేయండి. ఎలా ఉంది, మీరేమైనా ట్రై చేసింటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి.